చాలా బాగుంది. ఒక్కొక్కసారి అయితే సిద్ధార్థ యాక్టింగ్ చాలా బాగుంది. మాకు ఒక్కోసారి కంట్లో నీరు కూడా వచ్చి చాలా బాగా చేశారు. గేమ్ చేంజర్ చాలా బాగుంటుంది, కానీ ఇదైతే చాలా బాగుందండి. హ్యాట్స్ అప్ టు శంకర్ గారు అండి, చాలా బాగా చేశారు. ఈ రోజున మన కమల్ హాసన్ గారు అయితే 70 yearsలో కూడా మీరు చూడాలి. ఈ రోజున రజనీకాంత్ గారు అయితే ఎవరైనా పెద్దవాళ్ళు మనం అభినందించాలి, వాళ్ళని చాలా ప్రోత్సహించాలి మనం. ఈ రోజున చాలా బాగా చేశారండి కమల్ హాసన్ గారు. మ్యూజిక్ ఏం లేదండి, చాలా బాగుందండి. మీరు ఎన్ని కాదండి, ప్రతి వ్యక్తి చూడాల్సిన మెసేజ్ అండి. ఇది మెసేజ్ ఇచ్చారు ఆయన. ఏంటంటే ప్రతి భారతీయుడు ఇప్పుడు మనకు చాలా సమస్యలు ఉంటాయండి, ఆ సమస్యల గురించి చాలా బాగా ఇచ్చారు. ఈ రోజున మన తల్లిదండ్రులు తప్పు చేసినా సరే వాళ్ళని దండించాలనే ఇది చేశారండి ఈ సినిమాలో. చాలా బాగుంది సినిమా మటుకు. హ్యాట్స్ అప్ టు శంకర్ గారు అండి. ఈ రోజు ఏమైనా సినిమా వచ్చిందని మనం గర్వపడాలి, భారతీయుడిగా మనం 100% గర్వపడాలి. హ్యాట్స్ అప్ టు భారతీయుడు. కూడా అనౌన్స్ చేశారు, ట్రైలర్ కూడా వేశారు, గూస్ బంప్స్ వస్తున్నాయి. లాస్ట్ క్లైమాక్స్ అయితే 20 నిమిషాలు అసలు ఆ ఎమోషనల్ పరంగా చాలా చాలా బాగుంది. కమ్ బ్యాక్ ఇండియన్ నుంచి గో బ్యాక్ ఇండియన్ అనేది ఎందుకు అన్నారు అనేది ఖచ్చితంగా సినిమాలో చూడాలన్నమాట. సో కమల్ హాసన్ గారు లుక్ పరంగా, ఫైట్స్ పరంగా చాలా చాలా బాగుంది. అందరూ థియేటర్కి వచ్చి చూడండి, చాలా అంటే చాలా బాగుంది. హైలైట్స్ అంటే ఏంటన్న, స్టోరీ హైలైట్, ఫైట్స్ హైలైట్, విజువల్ ఎఫెక్ట్స్ హైలైట్స్, డైరెక్షన్ హైలైట్స్, చాలా చాలా బాగుంది. మూవీ మొత్తంలో సిద్ధార్థ ఎక్కువ ఉన్నాడు. అవును, కమల్ హాసన్ గారు ఉన్నారు కానీ పార్ట్ 3లో ఎక్కువ వస్తారు. సిద్ధార్థ గారు కూడా ఎక్కువ ఉన్నారు. ఇండియన్ 3లో కమల్ హాసన్ గారు యంగ్ లుక్ ఎలా ఉంది? చాలా బాగుంది. అసలు క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చాలా చాలా బాగుంది. అసలు స్టోరీ కూడా ఇంకొక లెవెల్కి తీసుకెళ్లారనమాట. మొత్తం కరెక్షన్ గురించే కాకుండా అసలు భారతీయుడు 1కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయండి, చాలా బాగున్నాయి అన్న. అసలు చాలా చాలా బాగా చూపించారు. అందరూ బాగా చూడాల్సిన సినిమా పరంగా చెప్పాలంటే మీరు ఖచ్చితంగా వస్తారు మూవీకి. చక్కగా గుసాయిస్తే ఏం పని కాదు. చక్కగా గుసాయించగొరి ఆలోచించుకొని నిమ్మలంగా తిని హ్యాపీగా మీకు టైం ఉన్నప్పుడు ఫ్రీగా ఫ్యామిలీతో మంచిగా రండి. ఇప్పుడు ఆగమాగం వస్తే మీరు సాటిస్ఫై కారు. ఎందుకంటే సినిమా అయితే నాకు నచ్చలేదు, బట్ నచ్చింది ఏంటంటే కమల్ హాసన్ యాక్టింగ్, సిద్ధార్థ యాక్టింగే. స్క్రిప్ట్ వరస్ట్ చెప్పాలంటే భారతీయుడు 1 ఎవరికి మళ్ళీ చూడురి. భారతీయుడు 1 మళ్ళీ చూడురి. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. కరప్షన్ గురించి తీసిండు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నదే మొత్తం దునియా మొత్తం నడుస్తుందే కరప్షన్. ఆ కరప్షన్ని కరెక్ట్ వేలో తీయలే. చెప్పాలంటే కరెక్ట్ వేలో తీస్తే ఇంకా చాలామంది జీవితాలు మారుతాయి. మన సొసైటీ చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుంది అంటే మనము ఒక కేరళ పోయినప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ గ్రీనరీని చూస్తే ఎట్లా ఫీల్ అవుతామో అట్లా ఫీల్ అవుతాం కరెక్ట్ కాన్సెప్ట్లో చూస్తే. అండ్ చెప్పాలంటే అసలు సినిమా కాదు, భారతీయుడు 2 వరస్ట్, 1 అయితే ఎవరికి చూస్తే కమల్ హాసన్, సిద్ధార్థ్ గురించి వీళ్ళ యాక్టింగ్ గురించి చూడాలి. విజువల్ ఎఫెక్ట్స్ అసలు వరస్ట్. అసలు విజువల్ ఎఫెక్ట్స్ అది కాదు. చూస్తే కమల్ హాసన్ ఒక విజువల్ ఎఫెక్ట్, కమల్ హాసన్ సిద్ధార్థ్ విజువల్ ఎఫెక్ట్ అంటే రైట్ వేలో తీయలే. నాకైతే నచ్చలేదు. మ్యూజిక్ అయితే అసలు ఆ పాటలు అవి ఎవరెండు వస్తాయి వెనకలికి వెళ్ళి. ఏంటంటే వెనకలికి వెళ్ళి ఫోన్ పౌచ్ అని కొడుతూ ఉంటాం. ఈవెన్ చెప్పాలంటే మనం ఇంట్లో కూర్చొని ఒక కిచెన్లో ఒక బాసన్ల మీద గిన్నె మీద కొడితే ఒక మ్యూజిక్ అనేది ఒక హార్ట్ టచ్ అవుతుంది. అసలు మ్యూజిక్ అది వరస్ట్ సాంగ్స్. అసలు మ్యూజికే కాదు, స్టోరీ కూడా వరస్ట్. అది వరస్ట్. ఏం ఎక్స్పెక్ట్ చేయవద్దు. సినిమా ఎక్స్పెక్ట్ చేయాల్సింది కమల్ హాసన్ యాక్టింగ్, సిద్ధార్థ్ గురించి, వీళ్ళిద్దరి గురించి వెళ్ళాలి అంతే. స్క్రిప్ట్ గురించి అయితే అసలు పోవద్దు. పోతే వీళ్ళ యాక్టింగ్ గురించి పోవాలి. యూత్కి యాక్చువల్లీ గుసాయిస్తే వాళ్ళే మన యూత్కి అయితే మెసేజ్ అంటే ఇవ్వచ్చు. తీసే విధానం సరిగా లేదు. ఆ స్క్రిప్ట్ కరెక్ట్గా తీస్తే ఆ కరప్షన్ గురించి అని ఇంకా చాలా చాలా మెసేజ్ ఇవ్వచ్చు యూత్కి. కానీ అది కరప్షన్ గురించి సరిగా తీయలే. 1లో ఉంటుంది క్రేజీ, అది కరప్షన్ అంటే అసలు వేరే లెవెల్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. 10 minutes ఉంటుంది. ఇంకా మీరు అందరూ పేర్లు పడ్డాయి కదా, అయిపోయింది కదా అని చెప్పి వెళ్ళిపోతారేమో. వెళ్ళకండి. ఇండియన్ 2 సినిమా నిజంగా చాలా బాగుంది. మన ప్రతి ఒక్క ప్రాబ్లం చెప్పారనమాట. ప్రతి ఒక్కటి. కానీ చాలామందికి ల్యాగ్ అనిపిస్తుంది. ఎందుకంటే మన ప్రాబ్లం అంటే మన మీద ఎవడైనా చెడుగా ఉంటే అది మనకి చేదుగానే ఉంటుంది కదా, ఆ చేదుగానే ఉంటుంది. కానీ సినిమాను మాత్రం అందరూ మిస్ అవ్వకుండా చూడండి. ప్రతి చిన్న ప్రాబ్లం బాగా చెప్పాడు. అసలు సాంగ్స్ ఏం లేవు, కానీ సాంగ్స్ మనకు అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. సాంగ్స్ లేవు, ఏడుపు తెప్పించే సీన్లు అయితే చేశాడు. నిజంగా సూపర్. మనకి ఈ సినిమాకి కమల్ హాసన్ గారి యాక్టింగ్ సూపర్ అనమాట. ఫైట్ సీన్స్ అయితే మాత్రం లేలే. ఫస్ట్ నీకు ఎప్పుడేం చెప్తున్నా కదా, మన చెడు మనకి ఏదైతే ఉంటుందో అది చెప్తే ఎవరికైనా చేదుగానే ఉంటుంది.
అందరికీ నాకు కూడా మా ఫ్రెండ్స్ ఎవరు ఎప్పుడూ చూసాను రా అన్నాడు. ఇప్పుడు నేను చూసాను ల్యాగ్ నాకు అనిపించింది. కానీ ల్యాగ్ అనేది పక్కన పెడితే ఆ ప్రాబ్లంని ఎలా క్యూర్ చేయాలి అనేది అందరూ అయితే మన భారతీయులుగా ఈ భారతీయుడు 2లో మనం కూడా భారతీయుడిగా అదే 1తో పోలిస్తే ఇది బాగా హైగా ఉందన్న. ఇంకోటి మ్యూజిక్ వల్ల కొంచెం డిసప్పాయింట్ అయింది, కొంచెం ల్యాగ్. ఎందుకంటే నీకు చెప్తున్నా కదా, సినిమా స్టోరీ చెప్పాలంటే కొన్ని ప్రాబ్లమ్స్, ఒక 100 ప్రాబ్లమ్ చెప్పారనమాట ఈ సినిమాలో. అదనమాట. ఓకేనా? సినిమా ఎలా ఉంది? బాగుంది 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 సూపర్ ఉంది అన్న. అప్పుడు మేము 7వ క్లాస్ చదువుతున్నాం. అప్పుడు పాత పట్టణంలో ఆడింది అది. అక్కడ పర్లాగిన టికెట్ దొరకలేదు. పాత పట్టణం సూపర్. జోన్లో చూస్తే మనకి అంతగా నచ్చదు, కానీ ఒక మెసేజ్ ఓరియంటెడ్ చూస్తే ఖచ్చితంగా నచ్చుతుంది. అంటే క్లైమాక్స్ కొద్దిగా డిసప్పాయింట్ చేశారు శంకర్ గారు. 20 సంవత్సరాల తర్వాత ఒక ఎగ్జైట్మెంట్లో మనం అరే భారతీయ 2 వచ్చింది, 2వ స్వాతంత్ర యుద్ధం అని చెప్తున్నారు. సో సిద్ధార్థ అంటే భారీ తారగణం, భారీ బడ్జెట్. సో సినిమా మీద హెవీ హోప్స్తో వస్తాము, కానీ సినిమా అయితే ఒక మెసేజ్ ఓరియంటెడ్లో చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. అంటే సమాజంలో మార్పు రావాలంటే ఆ మార్పు మీ ఇంటి నుంచి మొదలు పెట్టాలని ఒక మెసేజ్ చూపించారు చూడండి. అదైతే హైలైట్ ఆఫ్ ద మూవీ. సినిమాకి అయితే హైలైట్ ఈ చిన్న మెసేజ్ ఓరియంటెడ్. అంటే మీ తల్లిదండ్రులు ఎవరైతే ఒక అవినీతి సంపాదనతో మిమ్మల్ని పెంచుతున్నారో దానికి మీరు యాక్సెప్ట్ చేయొద్దు. మీరు ఖచ్చితంగా నో చెప్పాలి. మీ పేరెంట్స్ ఖచ్చితంగా ఏదైతే మార్పు అయితే మీ నుంచి తీసుకురావాలని ఒక యూత్కి ఒక మెసేజ్ తీసుకొస్తున్నారు శంకర్ గారు. హైలైట్ ఈ మూవీలో ఈ మెసేజ్. సో ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీగా చూడండి, థియేటర్ అందరూ వచ్చి చూడండి. భారతీయుడు 2 సూపర్ బ్లాక్ బాస్టర్, మంచిగా ఉందండి. బాలేదండి సెకండ్ క్లైమాక్స్లో సెకండ్ హాఫ్ మాత్రమే కానీ మెసేజ్ ఓరియంటెడ్ బాగుందండి. చాలా బాగుంది, చాలా బాగుంది. ఏమొచ్చింది సినిమాలో? చాలా బాగుంది. ప్రతి సీన్ బాగుంది. అంత కరప్షన్ గురించి సినిమా మొత్తం బాగా స్లోగా వెళ్ళిందమ్మా. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అయింది కానీ బాగుంది, చాలా బాగుంది. హ్యాట్స్ అప్ టు శంకర్ గారు అండి, చాలా బాగా చేశారు. ఈ రోజున మన కమల్ హాసన్ గారు అయితే 70 ఇయర్స్లో కూడా మీరు చూడాలి. ఈ రోజున రజనీకాంత్ గారు అయితే ఎవరైనా పెద్దవాళ్ళు మనం అభినందించాలి, వాళ్ళని చాలా ప్రోత్సహించాలి మనం. ఈ రోజున చాలా బాగా చేశారండి కమల్ హాసన్ గారు. మ్యూజిక్ ఏం లేదండి, చాలా బాగుందండి. మీరు ఎన్ని కాదండి, ప్రతి వ్యక్తి చూడాల్సిన మెసేజ్ అండి. ఇది మెసేజ్ ఇచ్చారు ఆయన. ఏంటంటే ప్రతి భారతీయుడు ఇప్పుడు మనకు చాలా సమస్యలు ఉంటాయండి, ఆ సమస్యల గురించి చాలా బాగా ఇచ్చారు. ఈ రోజున మన తల్లిదండ్రులు తప్పు చేసినా సరే వాళ్ళని దండించాలనే ఇది చేశారండి ఈ సినిమాలో. చాలా బాగుంది సినిమా మటుకు. హ్యాట్స్ అప్ టు శంకర్ గారు అండి. ఈ రోజు ఏమైనా సినిమా వచ్చిందని మనం గర్వపడాలి, భారతీయుడిగా మనం 100% గర్వపడాలి. హ్యాట్స్ అప్ టు భారతీయుడు. జోన్లో చూస్తే మనకి అంతగా నచ్చదు, కానీ ఒక మెసేజ్ ఓరియంటెడ్ చూస్తే ఖచ్చితంగా నచ్చుతుంది. అంటే క్లైమాక్స్ కొద్దిగా డిసప్పాయింట్ చేశారు శంకర్ గారు. 20 సంవత్సరాల తర్వాత ఒక ఎగ్జైట్మెంట్లో మనం అరే భారతీయ 2 వచ్చింది, 2వ స్వాతంత్ర యుద్ధం అని చెప్తున్నారు. సో సిద్ధార్థ అంటే భారీ తారగణం, భారీ బడ్జెట్. సో సినిమా మీద హెవీ హోప్స్తో వస్తాము, కానీ సినిమా అయితే ఒక మెసేజ్ ఓరియంటెడ్లో చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. అంటే సమాజంలో మార్పు రావాలంటే ఆ మార్పు మీ ఇంటి నుంచి మొదలు పెట్టాలని ఒక మెసేజ్ చూపించారు చూడండి. అదైతే హైలైట్ ఆఫ్ ద మూవీ. సినిమాకి అయితే హైలైట్ ఈ చిన్న మెసేజ్ ఓరియంటెడ్. అంటే మీ తల్లిదండ్రులు ఎవరైతే ఒక అవినీతి సంపాదనతో మిమ్మల్ని పెంచుతున్నారో దానికి మీరు యాక్సెప్ట్ చేయొద్దు. మీరు ఖచ్చితంగా నో చెప్పాలి. మీ పేరెంట్స్ ఖచ్చితంగా ఏదైతే మార్పు అయితే మీ నుంచి తీసుకురావాలని ఒక యూత్కి ఒక మెసేజ్ తీసుకొస్తున్నారు శంకర్ గారు. హైలైట్ ఈ మూవీలో ఈ మెసేజ్. సో ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీగా చూడండి, థియేటర్ అందరూ వచ్చి చూడండి. భారతీయుడు 2 సూపర్ బ్లాక్ బాస్టర్, మంచిగా ఉందండి. బాలేదండి సెకండ్ క్లైమాక్స్లో సెకండ్ హాఫ్ మాత్రమే కానీ మెసేజ్ ఓరియంటెడ్ బాగుందండి. కూడా అనౌన్స్ చేశారు, ట్రైలర్ కూడా వేశారు. గూస్ బంప్స్ వస్తున్నాయి. లాస్ట్ క్లైమాక్స్ అయితే 20 నిమిషాలు అసలు ఆ ఎమోషనల్ పరంగా చాలా చాలా బాగుంది. కమ్ బ్యాక్ ఇండియన్ నుంచి గో బ్యాక్ ఇండియన్ అనేది ఎందుకు అన్నారు అనేది ఖచ్చితంగా సినిమాలో చూడాలన్నమాట. సో కమల్ హాసన్ గారు లుక్ పరంగా, ఫైట్స్ పరంగా చాలా చాలా బాగుంది. అందరూ థియేటర్కి వచ్చి చూడండి, చాలా అంటే చాలా బాగుంది. హైలైట్స్ అంటే ఏంటి అన్న, స్టోరీ హైలైట్, ఫైట్స్ హైలైట్, విజువల్ ఎఫెక్ట్స్ హైలైట్స్, డైరెక్షన్ హైలైట్స్, చాలా చాలా బాగుంది.
మూవీ మొత్తంలో సిద్ధార్థ ఎక్కువ ఉన్నాడంటే అవును, కమల్ హాసన్ గారు ఉన్నారు కానీ పార్ట్ 3లో ఎక్కువ వస్తారు. సిద్ధార్థ గారు కూడా ఎక్కువ ఉన్నారు. ఇండియన్ 3లో కమల్ హాసన్ గారు యంగ్ లుక్ ఎలా ఉంది? చాలా బాగుంది. అసలు క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చాలా బాగుంది. అసలు స్టోరీ కూడా ఇంకొక లెవెల్కి తీసుకెళ్లారనమాట. మొత్తం కరెక్షన్ గురించే కాకుండా అసలు భారతీయుడు 1కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయండి ఇంకా చాలా బాగున్నాయి అన్న. అసలు చాలా బాగా చూపించారు. అందరూ బాగా చూడాల్సిన సినిమా. బాగుందన్న సినిమా బాగుందన్న. సినిమా బాగుంది. హైలైట్ సీన్స్ బాగున్నాయి. కమల్ హాసన్ యాక్టింగ్ ఓ రేంజ్లో ఉంటుంది. ఇంతకుముందు మన ప్రీమియం చెప్పారు కదా, కొన్ని సీన్స్ అప్పుడు గూస్ బంప్స్ వస్తాయి, ఎట్లా వస్తాయని చెప్పారు. ఇప్పుడు ప్రీ సినిమా అట్లా వచ్చింది. అది అని కాదన్నా. అదన్నా సినిమా అయితే బాగుంది. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. శంకర్ ఎప్పుడు ప్లాన్తో ఉంటుంది. లాగ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే సినిమాలు అన్ని లాగ్లో ఉన్నాయి. ఇంకా ఆ సినిమాని ఇంకెందుకు పడతాయి ఆడవు కదా. కాదు హీరోయిన్ ఎలా ఉంది? హీరోయిన్ బాగుందన్నా. రఘువీర్ సింగే కదా బాగుంది. కాదు నెక్స్ట్ సినిమాలో కాజల్